మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు కమనీయంగా జరిగాయి. మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్రనగర్లో గల రవీంద్రనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. స్వామివారి తరపున అమ్మవారి తరపున దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణ తంతుని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. స్వామి అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ వారు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. స్వామికి ఒకళ్ళు అమ్మవారికి కంకణాలు కట్టండి. బాబు భజంత్రీలు తప్పుడు చేయండి ఆయన. ఓం అరస్వస్య వాజినః సురభిరాముఖాకరత్ ప్రణాయోగం శతారిషతో. మూడు సార్లు రథిగ్రావణాకారషం జిష్ట అరస్వస్య వాజినః సురభిరాముఖాకరత్ ప్రణాయోగే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. జాత వేదో లక్ష్మీమరపగాభినేం యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషాణః అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్భక్తవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం విషసాజ్వలం తీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్య లక్ష్మీర్మేణశ్చితాం తాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజ మే గృహాన్ గంధద్వారాం దురాధరుషాం నిత్యపుష్టాం గణేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామ్యశః కర్తవేణ ప్రజాభూతా మయి సంభవ కర్తమా శ్రియం భాషే మే కులే జరదాయి మహాధనే ధనం మే జుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయేత్ పుత్రపౌత్రధనం ధాన్యాహత్యత్వాజా వివేరద్రీ మహాలక్ష్మీముపాస్మహే ధనమగ్ధనం వాయుర్ధనం. వీళ్ళ ముగ్గురు తరాలు ఎలా అయితే చెప్పుకుంటామో ఇక్కడ కూడా రాముల వారి కళ్యాణంలో రాముల వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు వారి గోత్రం ఏమిటి ఆ విశేషం అనేది జరుగుతుంది. ఆ కన్యాదాన ఘట్టంలో ఆ వివరం వినండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతో. మొదటగా రాముల వారి గోత్రం ఏమిటయ్యాలంటే వశిష్ఠ గోత్రం. రాముల వారి యొక్క ముత్తాత గారి పేరేమిటయ్యాలంటే నాభాగ మహారాజు వారు. వారి తాతగారి పేరేమిటయ్యాలంటే అజమహారాజు. రాముల వారి తండ్రి గారి పేరేమిటయ్యాలంటే దశరథ మహారాజు గారు. ఇక్కడ పెళ్లి కుమారుడు ఎవరయ్యాలంటే శ్రీరామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి ఎవరయ్యాలంటే సాక్షాత్తు నారాయణుడు. ఇది పెళ్లి కుమారుడి యొక్క వివరాలు. ఇప్పుడు అమ్మవారి యొక్క వివరాలు ఏమిటయ్యాలంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అమ్మవారి గోత్రం ఏమిటయ్యాలంటే గౌతమస గోత్రము మహారాజు గారు. అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు ఏమిటయ్యాలంటే జనక మహారాజు గారు. అమ్మవారు ఎవరయ్యాలంటే సీతా అమ్మవారు అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు. అర్థమైందా అండి? ప్రతి గోత్రము ప్రతి వివాహంలో అమ్మవారి గోత్రనామా అదే మన పెళ్లి కుమారుడివి పెళ్లి కుమార్తెవి ఎలా అయితే చెప్పుకుంటున్నామో అలాగనే కన్యాదానం సందర్భంగా అమ్మవారిది స్వామివారి యొక్క గోత్రనామాలు వారి తాత ముత్తాతలు ఎవరు అన్న వివరం కూడా చెప్పుకున్నాము. రాజా రామచంద్ర మహారాజుకి సీతామాతకు పవనసుత హనుమానికి లక్ష్మణమూర్తికి ఒకసారి భజంత్రీలు వాయించాలి. భజంత్రీలు సంస్థాతం కరుణా
జన్మన్యసాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం దేయాదిదం మంగళం మన శుభోర్తే సావధాన నారాయణ ధ్యాన సావధాన కళ్యాణం గమనీయ గోమలగరే రాత్రాక్షదారోపణం కన్ను తొక్కిన సప్త పదులు మెట్టిన మనసు మనసు ఒకరినొకరు తెలుసుకొని ఎవరైనా అక్షింతలు వేసేవాళ్ళైనా పూజ అయిపోయిన తర్వాత తలంబ్రాలు పోసేవాళ్ళైనా చూయించి అమ్మ పాదాల దగ్గర పోయడం, అమ్మకు చూయించి స్వామి పాదాల దగ్గర పోయడమే కానీ ఎవరైనా సరే స్వామి ఆవాహితదేవీ దేవతాభ్యో నమః సర్యస్కాల నారికేళ కదలీఫల పాయస సహిత శనక సహిత గుడ సహిత గుడోదక సహిత చిత్రాన్న సహిత నివేదనాన్ని సమర్పయామి. అందరూ నమస్కారం చేసుకొని 5 సార్లు చేసి చూపిండి ఆయన. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ.
విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. అందరూ మంచిగా నమస్కారం చేసుకుని 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాది కాది చ బాబాది జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షింది ప్రదక్షిణ